ఇక ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు, పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, పాకిస్తాన్ని మరోసారి ఓడించాలి అని చెప్పేసి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి భారతీయులకి, చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, అలాగే పాకిస్తాన్ని ముక్కలు చేయాలి, దాన్ని అస్తిత్వమే లేకుండా చేయాలి, దాంతోపాటు ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి, ఉగ్రవాదులందరికీ కూడా చుక్కలు చూపించాలి, వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేయాలి అని చెప్పేసి. సో యుద్ధం చేస్తే బాగుండును చాలా బాగుండును అని చెప్పి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మన వాట్సప్, ఫేస్బుక్ సమరయోధులంతా కూడా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో భారతీయుల మనోభావాలు ఎక్కడైనా దెబ్బతిన్నాయా అంటే ఏం చెప్తారు మోదీ నిర్ణయంతో? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం అంతా ఇదే ఉంది, మొత్తం యుద్ధం చేయాలి, పాకిస్తాన్ సర్వనాశనం చేయాలి, శత్రు శేషం లేకుండా చేసేవలసింది. మోడీ గారు ఈ టైంలో యుద్ధ విరమణ ఏంటి, అరే ఈ ట్రంప్ వీడెవడ మధ్యలో రావడానికని మనం అందరూ ఒక రకంగా మనోభావాలు, భారతీయ మనోభావాలు, 145 కోట్ల మంది భారతీయుల మనోభావాలు ఇవి, అందరూ మనోభావాలు. నేను ఒక చిన్న కథ చెప్తానండి. 2 ఫ్యామిలీలు ఉన్నాయి, పక్కన ఇరుగు పొరుగా 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో భార్య బిడ్డలతో అంటే 4 పిల్లలతో జీవిస్తూ చక్కగా చదువుకుంటున్నారు. అందరూ ఇంటరు డిగ్రీల్లో చదువుతున్నారు, చక్కని భవిష్యత్తు ఉంది వాళ్ళకి, అద్భుతమైన సంసారం. వాళ్ళ పొరుగున ఇంకొక ఫ్యామిలీ నివసిస్తుంది. వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక 3-4 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడడం, చెడు అలవాట్లు, వాళ్ళకి చదువు లేకపోవడం, విచ్చలవిడిగా ఉండడం. ఈ ఫ్యామిలీ ఎప్పుడు ఈ పచ్చగా ఉన్న ఫ్యామిలీని చూసి అసూయ చెందుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అసూయ చెందే ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద ఏదో గొడవలు పెట్టి పోలీస్ కేసులు అవి పెడుతూ ఉంటారు, గొడవలకు వస్తూ ఉంటారు, రాత్రి పగల ప్రశాంతత ఉండవరు. కానీ వాళ్ళు ఇరుగు పొరుగువారు. కానీ ఈ పచ్చని సంసారంలో ఉన్న తండ్రి వాళ్ళని భయపెడుతూనే చక్కగా నా పిల్లలకి భవిష్యత్తు ఉంది, నా పిల్లలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతారని చక్కగా వాళ్ళని అలాగా పెడుతూ శాంతియుతంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఒరే పిల్లలు ఎవరైనా రెచ్చిపోతే ఆగండ్రా చదువుకోండిరా, చదువు మీద దృష్టి పెట్టండి అని. గుర్తుపెట్టుకోండి, 1990లో భారత పాకిస్తాన్లు ఉన్నాయి. 2 అప్పుడే ఆర్థిక సంస్కరణలు ఆల్మోస్ట్ మొదలుపెట్టినాయండి భారత పాకిస్తాన్లో. అప్పుడు తలసరి ఆదాయం సమానంగానే ఉండేది, ఒక రకంగా పాకిస్తాన్కి ఎక్కువ ఉండేది తలసరి ఆదాయం 1990లో. కానీ 1990 తర్వాత 2025 35 సంవత్సరాల పరిస్థితి ఏంటో తెలుసా? పాకిస్తాన్ తలసరి ఆదాయం కంటే మనం ఎంతో దాటేసాం. అభివృద్ధిలో ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం మనది. ఓకే, 5th 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం పట్టుకున్నాం. ఏఐ ఉంది, మనం ఐటీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయాం, ఐటీలో సూపర్ పవర్ అయిపోయాం. వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్రరిజంలో సూపర్ పవర్ అయిపోయారు ఐటీ. ఇప్పుడు మనం పచ్చని సంసారం, అక్కడ విచ్చలవిడిగా ఉన్న సంసారం. ఇప్పుడు మన సంసారానికి అధ్యక్షుడు మోడీ, ప్రధాని మోడీ. ఓకే, ఆయన్ని ఏం ఆలోచిస్తాడండి? వాళ్ళు విచ్చలవిడిగా మన మీదకు వస్తుంటే వాళ్ళని అట్టే పెట్టి వాళ్ళని భయపెడుతూ ఉండి మన సంసారం పచ్చగా సాగాలి, మన పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 2025 ఓకే, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. ఒక నెల క్రితమే జపాన్ అధిగమించాం. ఇప్పుడు 2047 నాటికి ఇది ఎక్కడికో వెళ్ళబోతుంది. ప్రపంచంలో అత్యధికంగా ఇది 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. అమెరికానే అధిగమించబోతున్నాం 2047 నాటికి. ఇప్పుడు మోడీ ఎలా నిర్ణయం తీసుకోవాలండి? మన మనోభావాలు ఏంటి? మన మనోభావాలను ఆయన చెప్తున్నాడు. నిన్న మనకు ఒక అబద్ధం చెప్పారు మోడీ, తెలుసా మీకు? ఏమని? పీఓకేని తీసేసుకుంటాను, అదే మా లక్ష్యమని. కానీ ఎప్పుడు అని చెప్పలే. సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, కానీ వాళ్ళని రిస్ట్రెయింట్గా ఉండండి, సంయమనం పాటించండి నాడు అడుగుతున్నాడు. నిజంగా భారత ఆర్మీ జనరల్స్కి అందరికీ 3 త్రివిధ దళాలు ఒక్క రోజులో నాశనం చేసేస్తాయి. కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 24 గంటలు సరిపోతుంది. కానీ మోడీ గారు మన చక్కని సంసారం, పిల్లలు అభివృద్ధి చెందాలి 2047 నాటికి, అమృతకాల లక్ష్యాలు ఉన్నాయి. సో ఎన్నో భావాలు ఉంటాయండి ఒక తండ్రికి. ఆ ఫ్యామిలీలో ఎన్ని ఉంటాయండి? మోడీ, నేను మాటలతో చెప్పలేను, ఈజ్ ఎ మోడీ. ఆ మోడీ ఎవరో తెలుసా? 75 సంవత్సరాలు దాటిన ఎంతో అనుభవం ఉంది. ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వచ్చాడు, పరమభక్తుడు, బ్రహ్మచర్యం, దేశం కోసం మొత్తం అంకితం చేశాడు. ఆయనకు ఆస్తులు పిల్లలు లేరు. ఆయన మోటివే మోడీ. ఆస్తులు కూడగట్టుకోలేదు, స్కామ్లు లేవు, అది మోడీ. అదే మోడీ గుజరాత్ నుంచి వచ్చారు, గాంధీ పుట్టిన ప్రాంతం నుండి. గుర్తుపెట్టుకోండి, శాంతి అస్త్రాన్ని ప్రపంచానికి చూపించినోడు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ ఆదర్శాన్ని, భారతీయతను అన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు భారతీయుల మనోభావాలు ఎలా ఉన్నా మన తండ్రిని మనం నమ్మినట్టు, మన తల్లిని మనం నమ్మినట్టు మోడీని నమ్మండి. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం
100 కాదండి 1,00,000 రెట్లు సరైనది. ఆయన తీసుకుంటాడు. ఆయన మీద భారతదేశం నిజంగా భారత మనోభావాలు ఎలా ఉన్నా నిన్న భారతీయులు ఆ పాకిస్తాన్ ప్రధాని పాకిస్తానీలు తిట్టినట్టు మోడీని భారతీయులు ఒక్కళ్ళు కూడా తిట్టలేదండి. పూర్తి నమ్మకంతో ఉన్నారు. భారతీయుల మనోభావాలు అనుకూలంగా మోడీ వెళ్ళగలుగుతారు. మోడీ తీసుకునే నిర్ణయం సరైనదే. మనం బాలకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు చూసాం. తర్వాత